ధర్మస్థలి విషయంలో అడ్డంగా బుక్ అయ్యాడు ప్రకాష్ రాజ్. తానే విజిల్ బ్లోయర్ తో మాట్లాడినట్టుగా ఒప్పుకున్నాడు. Did I speak to Chinnaya? What did I speak to Chinnaya? Did really what Chinnaya is saying then? What is the 200 crores or whatever it is? So I am coming here and saying yes, he spoke to me, and I immediately gave it to the SIT chief, which you can cross check with Mr. Mohanty sir. How there are certain people, certain media who want to link me against anti-Hindu. The intention. This is the question to them. Why do you bring that? Are you not worried about the deaths? There is a report of the Women's Commission that 30 women's bodies' deaths are not tallying the report. There is 470 unclaimed bodies buried in these many years. గత ఏడాది మీ అందరికీ తెలిసిందే, చెన్నయ్య అనే వ్యక్తి ధర్మస్థల క్షేత్రంలో వందల మంది మహిళలు బాలికలపై అత్యాచారాలు జరిగాయని, తాను ఆ మృతదేహాలను పూడ్చిపెట్టానని సంచలన ఆరోపణలు చేశాడు. చెన్నయ్య కావాలని ఇవన్నీ చేశాడని బయటపడ్డ తర్వాత చాలా క్లియర్ గా ఒక 200 కోట్లతోటి తన వెనక కొంతమంది ఉండి ఇలా మాట్లాడమని చెప్పారు, అందుకే నేను మాట్లాడాను అంటూ చెన్నయ్య అప్రూవల్ గా మారి ఒప్పుకున్నాడు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న గిరీష్ మట్టనవర్ ద్వారా ప్రకాష్ రాజ్ తో చెన్నయ్య ఫోన్ లో మాట్లాడాను అంటూ కూడా నిర్ధారణ చేసి ప్రకాష్ రాజ్ పేరును బయటికి చెప్పాడు. తాను చెన్నయ్యకు మద్దతుగా మాట్లాడానని ఫోన్ తో, అతను నిజాలు చెప్తే అధికారులకు చెప్పాలని మాత్రమే సూచించానని, ఇందులో తనకు ఎటువంటి కుట్రతో సంబంధం లేదని ప్రకాష్ రాజ్ చెప్పాడు. అసలు నువ్వెవరు? నువ్వు ధైర్యం చెప్తే తప్ప చెన్నయ్య నిజాలు చెప్పలేని పరిస్థితిలోకి ఎందుకు వచ్చాడు? చెన్నయ్య ధర్మస్థలి గురించి చెప్తే ఎందుకు వెళ్ళి నువ్వు కౌగిలించుకుంటా అని చెప్పావు? ఇది నీ నోటితో నువ్వు చెప్పిన మాటలే. అంటే ధర్మానికి వ్యతిరేకంగా అపోహలు సృష్టించాలి, లేకపోతే ధర్మం యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలి అని ఆలోచన చేసే వాళ్ళు ప్రకాష్ రాజ్ ని కాంటాక్ట్ అవుతే ప్రకాష్ రాజ్ ధైర్యం ఇస్తాడా?